హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం. రిషి వసు కారులో ఉంటారు కదా. దేవ్యాన్ని రావడం చూసి వసు సార్ దెయ్యం అని అంటుంది కదా. రిషి అటువైపుగా చూసి ఏ పెద్దమ్మ వస్తున్నారు, పెద్దమ్మని చూసి పెద్దమ్మని తెలిసే కావాలని దెయ్యం అంటున్నావు కదూ. పెద్దమ్మ ఈ టైంలో బయటికి ఎందుకు వచ్చారు? రా వెళ్దాం, పెద్దమ్మతో మాట్లాడదాం అని రిషి వసు కూడా కారు దిగుతారు. రిషి పక్కనే వచ్చి నిలబడి ఉంటుంది వసు. రిషి వసులను చూసి దేవయాని ఆశ్చర్యపోతూ, ఏంటి నాన్న ఈ టైంలో కారులో ఉన్నారేంటి, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పెద్దమ్మ, చిన్న పని మీద బయటికి వెళ్ళొచ్చాం అని అంటాడు రిషి. ఈ టైంలోనా? మార్నింగ్ చూసుకోవచ్చు కదా నాన్న అని అంటుంది దేవయాని. అది ఇప్పుడు పూర్తి చేయాల్సిన పని పెద్దమ్మ, అందుకే ఇప్పుడే వెళ్లాల్సి వచ్చింది అని అంటాడు రిషి. అంత ఇంపార్టెంట్ వరకు అర్ధరాత్రి ఏముంది నాన్న అని అంటుంది దేవయాని. మేడం, నాకు డౌట్, మీరేంటి ఈ టైంలో బయటకు వచ్చారు? మీకు నిద్రలో నడిచే అలవాటు ఏమైనా ఉందా అని అంటుంది వసు. పెద్దమ్మని ఇలాంటి విషయాలు అడుగుతారా అని అంటాడు రిషి మెల్లగా, వసుకి మాత్రమే వినిపించేటట్టు. తెలుసుకుంటే తప్పేముంది సార్ అని అంటుంది వసు. ఇదేంటి వీళ్ళు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నన్నే క్వశ్చన్ అడుగుతుంది వసుధారా అని అనుకుంటూ ఉంటుంది దేవయాని. అలాంటి అలవాట్లు ఉన్నప్పుడు ఎర్లీ స్టేజ్ లో డాక్టర్ కి చూపించుకోవడం మంచిది కదా. అశ్రద్ధ చేస్తే అదే అలవాటుగా మారిపోతుందేమో, అందుకే ముందే చూపిద్దాము అని చెప్తున్నాను. మీరేమంటారు సార్? నేను మాట్లాడేది మేడం గారి హెల్త్ గురించే కదా, నేనేమైనా తప్పు మాట్లాడానా సార్ అని అంటుంది రిషిని చూస్తూ అమాయకంగా వసు. అబ్బా, ఈ వసుకి ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? నాతో అన్నది ఊరుకోవచ్చు కదా, పెద్దమ్మను కూడా అడగాలా అని అనుకుంటూ ఉంటాడు రిషి. చెప్పండి మేడం, ఏం మాట్లాడడం లేదేంటి అని అంటుంది వసు. ఏ వస్తారా, ఏం మాట్లాడుతున్నావు? నాకు నిద్రలో నడిచే అలవాటేంటి? చిచి, అది మా ఇంట వంట లేదు ఏనన్నా, అంతే కదూ అని అంటూ ఉంటుంది దేవ్యాని రిషిని చూస్తూ. అవును పెద్దమ్మా, అవును అని అంటూ ఉంటాడు రిషి దేవ్యానికి వంత పడుతూ. అబ్బో అని వసు తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. రాక్షసి, పెద్దమ్మను వదిలేవే, మనం మన రూమ్ కి వెళ్దాం అని అంటాడు రిషి. అబ్బా, మీ పెద్దమ్మ గారు నన్ను ఆడుకున్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారైనా సరే మీ పెద్దమ్మతో ఇలా మాట్లాడారా? నేను ఒక్కసారి ఏదో ఆడుకుంటుంటే పెద్దమ్మను వదిలేయమని అంత జాలి పడిపోతున్నారు. పెద్దమ్మ గారు అబ్బాయి గారు మధ్య ప్రేమ పొంగి పొర్లుతుంది కదా అని అంటుంది వసు. నీకు దండం పెడతాను, వదిలేవే, వెళ్దామే, నిద్ర వస్తుంది అని అంటాడు రిషి. మీ పెద్దమ్మ అప్పట్లో నన్ను ఎన్నెన్ని మాటలందో, మరి దానికి రివెంజ్ తీర్చుకోవద్దా? సమయం దొరికినప్పుడు ఇలా తీర్చుకోవాలి కదా అని అంటుంది వసు. టైం దొరికిందని భలే ఆడుకుంటున్నావే, ఉండు చెప్తాను సంగతి అని అంటూ, పెద్దమ్మా నాకు నిద్ర వస్తుంది, మేము వెళ్తున్నాము, గుడ్ నైట్ పెద్దమ్మా అని వసుని తీసుకుని వసు చేపట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు రిషి. సార్ సార్, మీ పెద్దమ్మ ఏమనుకుంటారు అలా తీసుకొచ్చేస్తున్నారు అని అంటుంది వసు. పెద్దమ్మ ఏమనుకున్నా నాకు అనవసరం, నువ్వు మాత్రం అక్కడ ఉండకూడదు పదా అని రిషి వసుని తీసుకువెళ్ళిపోతూ ఉంటే దేవయాని అలా చూస్తూ, రిషిని బాగా మాయ చేసేసింది వసుధర. కనీసం నేను ఉన్నాను అని కూడా లేకుండా పెళ్ళాన్ని చేయి పట్టుకుని ఎలా లాక్కెళ్ళిపోతున్నాడో, అట్లీస్ట్ గుడ్ నైట్ చెప్పి కూడా వెళ్ళడం లేదు. పెళ్ళం మాయలో పడిపోయి ఇంకా ఈ పెద్దమ్మ ఏం కనిపిస్తుందిలే అని అనుకుంటూ ఉంటుంది దేవ్యాని. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత, ఏంటి సార్ మీరు అలా తీసుకొచ్చేసారు? దేవ్యాని మేడంతో మాట్లాడుతుంటే అలా వచ్చేస్తే ఆవిడేమనుకుంటారు అని అంటుంది వసు. ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం ఉదయాన్నే లేచి ఇంటికి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, కాలేజ్ లో చాలా పనులున్నాయి. ఇప్పుడు నువ్వు డిస్కషన్ పెట్టుకుంటా కూర్చుంటే ఎలా చెప్పు? నీకు అంతగా పెద్దమ్మతో గొడవ పడాలి అనుకుంటే ఒక సండే పంపిస్తాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి గొడవ పడుకుని ఇద్దరు జుట్లు పీక్కుని అప్పుడు ఇంటికొద్దు అని అంటాడు రిషి. రిషి మాటలకి వసు నవ్వుతూ ఉంటుంది. ఏంటి సార్ మీరు మరీ నేను అంత గయ్యాల్లో కనిపిస్తున్నానా? ఆ ఊహ ఎంత బాగుందో కదా అని అంటుంది. ఏంటి ఊహ బాగుందా అంటే ఆ సీన్ రియల్ అవ్వాలని కోరుకుంటున్నావా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. ఊహ బాగుందంటున్నాను సార్, రియల్ గా జరగాలని నేనేమి ఆశపడడం లేదులేండి, మీరు బాధపడకండి అని అంటుంది వాసు. అమ్మయ్య,
బ్రతికించావు. అలాంటివేవన్నా ఉంటే ఓన్లీ ఊహల్లో మాత్రమే నెరవేర్చుకో, రియల్ గా జరగాలని కోరుకోకు, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి అని అంటాడు రిషి వసుని ఆట పట్టిస్తూ. సార్, మీరు నన్ను మరీ గయాలిలా చిత్రీకరిస్తున్నారు. నేను హర్ట్ అయ్యాను, అలిగాను అని అంటుంది వసు. ఏ సరదాగా అన్నానులేవే, పడుకో రా అని అంటాడు రిషి. లేదు, నాకు నిద్ర రావడం లేదు అని అంటుంది వసు. అవునా, రావడం లేదా? నీకు నిద్ర ఎలా రాదు నేను చూస్తాను అని వసుని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి రిషి కూడా పక్కనే పడుకొని వసుని చూస్తూ ఉంటాడు. మీరు అలా చూస్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంది. నిద్ర వస్తుందన్నారు కదా, పడుకోకుండా ఎందుకు అలా చూస్తున్నారు అని అంటుంది వసు. నువ్వు వలికితే చాలా అందంగా ఉన్నావు, అందుకే చూస్తున్నాను, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అని అంటారు రిషి. అవునా, అంత అందంగా కనిపిస్తున్నానా అని అంటూ వసు బెడ్షీట్ తీసుకుని ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బాగా చూసుకోండి అని ఫుల్ గా బెడ్షీట్ కప్పేస్తుంది. పాపం తగులుతుంది రాక్షసి, అందాన్ని చూడనివ్వకుండా ఇలా కప్పేసుకుంటున్నావు చూడు, దేవుడు చూస్తూ ఊరుకోడు, ఏదో ఒక రూపంలో దారిలో తెరుస్తాడు అని అంటూ ఉంటాడు రిషి. వసు ముసుముసుగా దుప్పటి కప్పుకొని నవ్వుకుంటూ ఉంటుంది. ఫుల్ గా బెడ్షీట్ కప్పుకున్నాక రిషి ఏం చేస్తున్నాడా అని చూద్దామని నెమ్మదిగా తలపై నుండి బెడ్షీట్ తీస్తుంది వసు. అంతలో రిషి ముఖం వసు ముఖం దగ్గరగా ఉంటుంది. వసు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది. బెడ్షీట్ ఎప్పుడు తీస్తావా అని ఎదురు చూస్తున్నాను అని అంటాడు రిషి నవ్వుతూ. హలో మై డియర్ ఎండి గారు, ఇక మీ ఆటలు చాలు, పడుకోండి అని అంటుంది వసు. హలో మై డియర్ స్వీట్ హార్ట్ గారు, నిద్ర రావడం లేదు అని అంటాడు రిషి. అదేంటి, ఇందాక నిద్ర వస్తుంది అని దేవ్యాని మేడం దగ్గర నుండి తీసుకొచ్చేశారు అని అంటుంది వసు. అప్పుడొచ్చింది, ఇప్పుడు రావట్లేదు అని అంటాడు రిషి కొంటెగా. హా, మీ వేషాలాపి పడుకోండి అని అంటుంది వసు నవ్వుతూ. నేను పడుకోవాలంటే నువ్వు ఒక కథ చెప్పాలి అని అంటాడు రిషి. వసు రిషి వంక ఆశ్చర్యంగా చూస్తూ, హా, మీరు మరి బేబీ, మరి మీకు కథ చెప్పి నిద్రపుచ్చాలి అని అంటుంది వసు. నేను కూడా ఒక బేబీనే అనుకో, ఒక కథ చెప్పవే అని అంటాడు రిషి. మీకు ఏ కథ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వసు. ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పు అని అంటాడు రిషి. అది చెప్పాలంటే చాలా కష్టం అని అంటుంది వసు నవ్వుతూ. ఎందుకు కష్టం, చెప్పొచ్చు కదా, చెప్పు, ఏ కథ చెప్పాలనుకుంటున్నావు అని అంటాడు రిషి. ఏ కథ ఎందుకు, రిషిదారుల కథ చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది వసు. సరే చెప్పు అని అంటాడు రిషి వసు కళ్ళలోకి చూస్తూ. మీరు అలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది, నేను చెప్పలేను అని అంటుంది వసు. సరే, నన్ను చెప్పమంటావా రిషిదార కథ అని వసు నడుం చుట్టూ రిషి చేతులతో పెనవేసి వసుని కదలకుండా చేసి వసు పెదవులని అందుకని ముద్దు పెడుతూ ఉంటాడు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.